అమ్మా ఏంటి? అమ్మా క్షమించాలి. ఏమైంది సయ్యద్? అయ్యగారు వచ్చారు, మిమ్మల్ని కలవాలంటున్నారు, అందుకే. అమ్మా వస్తున్నాను, వెయిట్ చేయమను. సో మీరు పాలిటిక్స్ లోకి ఎలా వచ్చారు? సినిమాల్లోకి వచ్చినట్టుగానే. పథకం ప్రకారం ఏం కాదు, ఖచ్చితంగా నా పథకం అయితే కాదు. కానీ ఇదంతా ఎలా కలిసొచ్చింది? తలరాత. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, బయలుదేరేటప్పుడు రాకుండా చూడాలి. సార్, ఇంట్లో పనిచేసేవాడిని అలో చేయమంటారా? చెక్ చేసి లోపలికి పంపించమని. సీఎం కాన్వాయ్ ఇంకా మూవ్ అవ్వలేదు, బయలుదేరేటప్పుడు చెప్తాను. అక్కడ అంతా రెడీగా. ఏ పెద్ద నాకు బ్యాగ్లే ఉంది. భోజనం ఎవరికే? ఏంటిది? ఎలా ఉన్నావు? చూస్తున్నారుగా. నాకు ఫోన్ చేసి ఉండొచ్చుగా శక్తి. మీ అమ్మగారికి శాంతి పూజ చేయించాను.
ఆవిడంటే నాకు చాలా ఇష్టం. నా పట్ల చాలా విశ్వాసంగా ఉండేవారు. మర్యాదతో ఉన్నారు. అవును, మర్యాదగా ఉండేవారు. నాకు సంబంధించిన సమాచారం నేనే చెప్పాలా ఏంటి? మీకు తొత్తులు చాలా మంది ఉన్నారు కదా, పైగా ప్రభుత్వమే మీది. ఇప్పుడంత అవకాశం ఉండదు శక్తి, ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. అయితే నాకంటే ముఖ్యమైన పనులు ఇంకా చాలా ఉంటాయి కదా. మరి నాతో పనేంటి ముఖ్యమంత్రి గారు? నువ్వు మళ్ళీ నా దగ్గరికి వస్తావనుకున్నాను. పంజరంలో ఉన్న బందీఖానాలో ఉన్న ఒక పక్షిని బలవంతంగా బయట గెంటేస్తే ఆ పక్షి మళ్ళీ దానంతటా అదే ఎలా వస్తుందనుకున్నారు? పంజరం దాటితేనే పక్షికి స్వేచ్ఛ ఉంటుందని నేను అనుకున్నాను. జిఎంఆర్ మిమ్మల్ని వదులుండకపోతే ఆయన్ని మీరే వదిలేసేవారా? అసలు నేను తన్ను వదిలేసి ఉండొచ్చని ఎందుకనుకోరు? ఎంతో ఆత్మవిశ్వాసం గల ఆడదాని జీవితంలో ఒక్క మగాడుంటాడు, తను చిన్న పిల్లని గ్రహించడానికి. ఏదైనా కావాలని ఆశపడితే మనం దాన్ని ఎలా సాధించుకుంటామన్నది ఎంతో ముఖ్యం. మీ జీవితం మీ ఆధీనంలో ఉందా లేక వేరే వాళ్ళ చేతుల్లోనా? నమస్కారం అయ్యా. సయ్యద్ నీ కార్ రెడీ చేయమను, ఆఫీస్కి వెళ్ళాలి. అలాగేనమ్మా. ఓ, ఇప్పుడు సయ్యద్ కాపలాగా ఉంటున్నాడా? కార్ నడపటానికే వచ్చాడు, ఇప్పుడు కాపలాగా ఉంటున్నాడు. మీకు కూడా ఆ విషయం తెలుసుగా. నీకు ఏదైనా కావాలన్నా, నా నుంచి ఏదైనా ఆశిస్తున్నా? అర్థం కాలేదు. ఏ అర్హతతో నాకు సాయం చేయాలనుకుంటున్నారు జిఎంఆర్? ముష్టెత్తుకున్న స్థితికి నేనింక దిగజారలేదు.